ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం ఉన్న నాయకుడు. బాబుపై ఎన్ని రకాల విమర్శలున్నా రాజకీయాల్లో ఎత్తుపల్లాలు తెలిసిన లీడర్. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆయనకు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడితే ఆ తరువాత అది పోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనే భయంతో జాగ్రత్తగా నడుచుకుంటూ ఉంటారు. గత 10 ఏళ్లలో ఏపీలో రాజకీయ స్వభావం మారుతూ వచ్చింది. సామాన్య ప్రజానికం అసహించుకునే రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ఒక పార్టీనే కారణం అని చెప్పడం సరైంది కాదు. తిలా పాపం తలా పిడికెడు అనే సామెత చందాన ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ భ్రష్టు రాజకీయ వ్యవస్థలో భాగస్వాములే. ఈ నేపథ్యంలో వైసీపీ 11 సీట్లకే పడిపోవడం, కూటమి అపరిమిత అధికారాన్ని దక్కించుకోవడం గమనార్హం. అయితే ఇవే రాజకీయ పరిస్థితులు ఉంటాయని చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. వైసీపీ దారుణంగా ఓడిపోయినప్పటికీ మళ్ళీ పైకి లేస్తోందేమో అని ఆయనకు లోలోపల భయం ఉంది. అదే ఆయన వెంటాడుతుందేమో అనే అనుమానం. జగన్ పై తీవ్ర వ్యతిరేకత తప్ప తమపై అభిమానంతో జగన్ ఓట్లు వేయలేదని చంద్రబాబుకు తెలియంది కాదు. అలాగే చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా కూటమికి కలిసొచ్చాయి. హామీలు అమలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్గా మారింది. హామీలు అమలు చేయకపోతే నష్టం టీడీపీ చంద్రబాబుకే, అధికారం పోతే పవన్ కళ్యాణ్ బీజేపీకి నష్టం ఏమీ లేదు. ఇదే విషయాన్ని పవన్ ఇటీవల కూడా అనడం గమనార్హం. రాజకీయ నాయకులకు అధికారంపై తప్ప ప్రజలపై ప్రేమ ఉండదు. అలాగే ప్రజలకు కూడా రాజకీయ నాయకులపై ప్రేమ ఉండదు. తమకు అత్యధిక ప్రయోజనాలు ఎవరైతే కలిగిస్తారని నమ్ముతారో వారికే మద్దతు ఇస్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాటపై నిలబడకపోతే మాత్రం ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. ఎన్నికల్లో అనేక సార్లు గెలుపోటముల రుచి చూసిన చంద్రబాబుకు భవిష్యత్ అంతా సవాలే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండడం, అప్పులు పుట్టే పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో హామీల అమలుపై ఆయనకు గుబులు పట్టుకుంది. హామీలను అమలు చేసిన జగన్నే ఓడించిన జనానికి ఇక మాటపై నిలబడకపోతే అనే ఆలోచన ఆయన వెన్నులో తప్పక వణుకు పుట్టిస్తూ ఉంది. అందుకే ప్రతి క్షణం హామీల అమలుపైనే ఆయన ఆలోచనలన్నీ. వాటిని నెరవేర్చే దారి కోసం అన్వేషణ. మరోవైపు నెరవేర్చకపోతే ఎన్నికల ఫలితాలపై స్పష్టత ఆయనకు నిద్రలేని రాత్రులను మిగిల్చుతోంది అని టీడీపీ నేతలు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు ఎన్నికల హామీపై స్పష్టత ఇవ్వనున్నాయి. ఇదే సందర్భంలో కూటమి భవిష్యత్ కూడా తేలనుంది.